రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పుడు అధికారాన్ని చూసుకుని జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన చాలామంది ఆ తర్వాత స్వరం మారుస్తూ ఉన్నారు సార్. అయినా కూడా వాళ్లకు అరెస్టుల ఇబ్బంది తప్పడం లేదు. రీసెంట్గా మాజీ ఏపీ ఎఫ్డిసి చైర్మన్ అలాగే వైసీపీ నేత రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు సార్ అన్నమయ్య జిల్లా పోలీసులు. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ల మీద కాస్త శృతి మించి, కాస్త కాదు చాలా ఎక్కువే శృతి మించి ఆయన మాట్లాడారు. పరుష పదజాలం, అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడు తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు శిక్ష నుంచి తప్పించుకోలేరు అంటూ కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన యాక్టివ్గా లేనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్, ఇది కక్షపూరితము, అక్రమము అని చెప్పేసి. నిన్న అర్ధరాత్రి ఆయన్ను అరెస్ట్ చేశారు. మీ కామెంట్స్. అర్ధరాత్రి అరెస్ట్ చేయడం కరెక్టా, ఉదయం అరెస్ట్ చేయడం కరెక్టా, అదొక డైమెన్షన్. కానీ అరెస్ట్ చేయడం కరెక్టా అనేది ముఖ్యం. ఏ రాత్రి చేశారా, పగలు చేశారా, ఉదయమే చేశారా, ఆయనకు ట్యాబ్లెట్లు తీసుకున్నాడా లేదా, ఇవన్నీ సహజంగా ప్రతి అరెస్ట్ అప్పుడు వినిపించేటువంటి అంశాలు. అంటే లీగల్ ప్రాసెస్ ఫాలో అయ్యారా, నోటీస్ ఇచ్చారా అరెస్ట్కు. సో దిస్ ఆల్ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రతి అరెస్ట్ అప్పుడు వచ్చేటువంటి క్వశ్చన్. 41A నోటీస్ ఇచ్చారా, మరి ఇలా డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చా, ఇదంతా ఒక డైమెన్షన్. మెయిన్లీ ప్రొసీజరల్ ఆస్పెక్ట్. మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా ఈ చర్చ నడిచింది. అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయా, అరెస్ట్లో లేవా అనేది అది కోర్టులో తేలుతుంది. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే అసలు వాట్ ఈస్ ద క్రైమ్, ఈ క్రైమ్కు నిజంగానే శిక్ష పడుతుందా, ఎంత మేరకు శిక్ష పడుతుందా అనేది థర్డ్ ఫ్యాక్టర్. రెండవ ఫ్యాక్టర్ చూసినప్పుడు క్రైమ్ ఏంటి అంటే, మీరు ఇంతకుముందు చెప్పినట్లు అధికారాన్ని అడ్డగా చూసుకొని అధికారంలో ఉన్న వారిని మెప్పించటానికి ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడడం. అలా మాట్లాడిన వాళ్ళలో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. అందువల్ల అది ఆ రోజున్న నాయకత్వాన్ని సంతృప్తిపరిచేందుకు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే ప్రవర్తించారు, బయట వైసీపీ నేతలు వాళ్ళ అనుకూలు అలాగే ప్రవర్తించారు. ప్రత్యర్థులు ప్రవర్తించలేదా, తెలుగుదేశం నాయకులు మమ్మల్ని అనలేదా అని వైసీపీ అనొచ్చు. అన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా పడ్డారు కదా, అందువల్ల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీ మీద పడుతున్నారు. సో అందువల్ల అసలు ఒకటి అసభ్యంగా అధికారం ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చా, మాట్లాడినప్పుడు అనివార్యంగా కేసులు వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఎదుర్కోక తప్పదు. అయితే ఏం జరుగుతుంది, నిజంగానే అసభ్యంగా మాట్లాడుకోవడం కొత్త నా రాజకీయాల్లో. పోసాని కృష్ణమురళి మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు, చాలా ఘోరంగా రోజు మాట్లాడుకుంటారు కదా. మరి అలా మాట్లాడుకున్న వాళ్ళందరిపైన కేసులు పెట్టారా అంటే పెట్టకపోవచ్చు. వాళ్ళు టార్గెట్ చేసుకుని కొంతమందిని వ్యవస్థలో కొంతమంది పైన అటాక్ చేయొచ్చు కూడా అధికారంలో ఉన్నవారు. బట్ ఏదన్నా ఏమవుతుంది అంటే అల్టిమేట్గా అబ్యూజివ్ టాక్ ఏం యావజ్జీవ జైలు శిక్ష పడుతుందా, ఉరి శిక్షలు పడతాయా, అది అబ్యూజివ్గా మాట్లాడినందుకు దానికి తగ్గట్టు ఆ సెక్షన్ల ప్రకారమే పడుతుంది. బట్ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, కొన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాలి, ఒకవేళ బెయిల్ కనుక లభించకపోతే బెయిల్ కోసం ప్రయత్నం చేయాలి. ఈ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఇది కనీసం ఒక డిటరెన్స్ లాగా, అంటే ఎదుటి వాళ్ళు ఇలా మాట్లాడకుండా ఉండటానికి ఒక ఎగ్జాంపుల్గా ఉపయోగపడుతుంది అనేది ఒక రాజకీయ వ్యవస్థలో ఒక డైమెన్షన్. ఇక నాలుగవ ఫ్యాక్టర్ ఇది కక్ష సాధింపు అని. కక్ష సాధింపు అంటే రాజకీయాల్లో కక్షలు ఉంటాయి, సాధింపులు ఉంటాయి, కానీ అల్టిమేట్గా ఇది బేస్డ్ ఆన్ ఎ ఫ్యాక్ట్ అనేదే ప్రధానం. కక్ష సాధింపులు ఉంటాయి, అధికారంలో ఉన్నప్పుడు మాఫీలు ఉంటాయి, కేసులు, అధికారం పోగానే కేసులు తారుమారు అవుతుంటాయి. అందువల్ల కక్ష సాధింపు అయితే కావచ్చు, కాదని కూడా నేను అనలేను. కానీ బట్ ఫండమెంటల్గా ఆడ క్రైమ్ ఉందా లేదా, అంటే అబ్యూజివ్గా మాట్లాడాలి లేదా అంటే ఖచ్చితంగా మాట్లాడాడు. ఇలా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు కూడా. తెలుగుదేశం నాయకత్వంపై కూడా రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యేంత వరకు చాలా తీవ్రమైన ఒత్తిడి. నందిగామ సురేష్ అరెస్ట్ చేశారు, జోగి రమేష్ అరెస్ట్ చేశారు, మళ్ళీ వంశీని ఎందుకు ముట్టుకోరు, ఇప్పుడు ఆల్రెడీ సజ్జల భార్గవ రెడ్డిని ఎందుకు ముట్టుకోరు, కొడాలి నాని ఇంకా ఏమీ లేదు, ఆగిపోయింది మొత్తం
ఆయన పైన ఎందుకు నడవడం లేదు, ఇలాంటి విమర్శలు ఆల్రెడీ తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. అసహనం తెలుగుదేశం అనుకూలంలో శ్రేణుల్లో అసహనం మీకు ఆంధ్రజ్యోతి పేజ్ 1 చూస్తే అర్థమవుతుంది అసహనం. టీడీపీ అనుకూలం లేదు అలా అంటే ఒప్పుకోరు. వైసీపీ వ్యతిరేక టీవీ ఛానల్స్లో చూడండి మీరు, వాళ్ళ డిబేట్లలో కూడా తెలుస్తూ ఉంటుంది ఈ అసహనం. ఏంది ఇంకెంతకాలం, ఇన్ని రోజులైంది అధికారంలోకి వచ్చి, వీళ్ళని ఎందుకు లోపలేయలే, వాళ్ళని ఎందుకు లోపలేయలే అని. అందువల్ల ఈ లోపలేయకపోవడం వల్ల బహిరంగంగానే టీడీపీలో అసహనం పెరుగుతోంది. అదే కాకుండా టీడీపీలో ఉండే అసహనం ఏంటంటే అసలు పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, వైసీపీ నేతలే కాదు, అసలు తమను ప్రశ్నించే ఎవరిపైనా అయినా కూడా అసహనమే. అసలు ప్రశ్నించకూడదు. మేము మెచ్చుకుంటే మెచ్చుకోవాలి, మేము తిడితే తిట్టాలి, మేము మోడీని పోయినప్పుడు మీరు పొగడాలి, మీరు మోడీని మేము నోటికొచ్చినట్టు అన్నప్పుడు మీరు కూడా నోటికొచ్చినట్టు అనాలి. మీరు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో చూసి అందుకు అనుగుణంగా మీరు మాట్లాడాలి తప్ప మీరు ఇంకో డిఫరెంట్గా మాట్లాడితే మిమ్మల్ని జగన్ ఖాతాలు ఇస్తాం, మీ సంగతి తెలుస్తాం అనేటువంటి ధోరణి తెలుగుదేశం శ్రేణుల్లో పెరిగాయి. ఇప్పుడు నాలాంటి వాళ్ళపైన కూడా నా ఫోన్లు మెసేజ్లు వస్తుంటాయి, నిన్ను కూడా అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, పోలీస్ స్టేషన్లు తిప్పుతాం అంటే నేను నవ్వుతూ అంటుంటా, తొందర చేయండి ఆ పని ఏదో అని. ఎందుకంటే అది ఆ స్థాయిలో అసహనం. మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అంతే. మరి ఇతను ఎవరు ఏంటి అబ్యూజ్గా నేనేమైనా మాట్లాడిన ఎన్నడన్నా నా జీవితంలో అబ్యూజ్గా మాట్లాడలే. చంద్రబాబు నాయుడు మంచి చేసినప్పుడు మెచ్చుకుంటూ కూడా మాట్లాడాను. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లోకి టెస్లా రావడాన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ల కృషిని అభినందిస్తూ కూడా మాట్లాడాను. కానీ మాకు అనవసరం. మీరు మమ్మల్ని మేము ఏదంటే అది అనాలి అంతే. మేము మోడీని నోటికి వచ్చినప్పుడు అన్నప్పుడు మీరు కూడా అనాలి, అది తప్పంటారు మీరు. లేదు ఇప్పుడు మోడీని పొగిడితే తప్పంటారు మీరు. మీకంటూ ఒక స్టాండ్ ఉండొద్దు. మేము ఏమి చెప్పితే అదే చేయాలి. మేము కూటమి ఆంధ్రప్రదేశ్కి చాలా బాగా చేస్తున్నప్పుడు బాగా చేస్తున్నాలి, అసలు ఏం చేయడం లేదంటే ఏం చేయడం లేదనాలి. ఇప్పుడు 2014 నుంచి 18 వరకు బాగా చేస్తుందన్నారు, శాసనసభలో తీర్మానాలు చేశారు, అప్పుడు బాగా చేస్తున్నారు.